ఈ పరాజయం టీమిండియాకు ఒక హెచ్చరిక లాంటిది. బ్యాటింగ్లో పోరాటాల పటిమ కనిపించినప్పటికీ బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఉన్న లోపాలను సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవు. త్వరలోనే భారత్ లోపాలు అధిగమించి బలమైన పునరాగమనం చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇంగ్లాండ్తో జరిగిన ఆఖరి 5వ టీ20 మ్యాచ్లోనూ భారత్ జట్టుకు తీవ్ర నిరాశ ఎదురైంది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 258 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా నిరాశపరిచింది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు అర్ధశతకాలతో పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. చివరికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే పరిమితమై ఓటమిని చవిచూసింది. ఈ పరాజయంతో ఇంగ్లాండ్ 4-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా సిరీస్ ర్యాంకింగ్స్లో టీమిండియాను వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన టీమిండియాకు ఆరంభం నుంచే చుక్కలు ఎదురైంది. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ విధ్వంసకర శతకంతో కదం తొక్కగా హ్యారీ బ్రూక్ 95 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు ఏకంగా 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత బౌలింగ్ను ముప్పతిప్పలే పెట్టారు. భారత బౌలర్లో ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్ దారుణంగా విఫలమయ్యారు. ఆపోజిట్ జట్టు చేసిన మొత్తం స్కోర్లో దాదాపు సగం పరుగులు వీరిద్దరి ఓవర్లలోనే రావడం ఒక ఆశ్చర్యకరం. ప్రిన్స్ యాదవ్ 4వ ఓవర్లో 60 పరుగులు సమర్పించుకోగా అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 63 పరుగులు ఇచ్చాడు. ఇద్దరూ కలిసి 123 పరుగులు సమర్పించుకున్నప్పటికీ కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. దీనికి తోడు కీలక సమయాల్లో బట్లర్ ఇచ్చిన క్యాచ్లు కూడా ఫీల్డర్లు జారవిడ్చడం భారత్కు శాపంగా మారింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభం నుంచే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 3 పరుగులకే అవుట్ కాగా సంజు శాంసన్ 27 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, తిలక్ వర్మ హాఫ్ సెంచరీలతో మెరిపించడంతో భారత్ స్కోర్ 200 పరుగులు దాటింది. అయితే మ్యాచ్ గెలవడానికి కావాల్సిన రన్ రేట్ భారీగా పెరగడంతో భారత్కు ఓటమి తప్పలేదు. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. వరుసగా 2 సిరీస్లలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని తొలి కెప్టెన్ నేనేనేమో. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు కాకపోవడమే మా వరుస పరాజయాలకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఈ ఇంగ్లాండ్ సిరీస్ నుంచి మేము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని అన్నాడు. బ్యాటింగ్కు అనుకూలించే ఇలాంటి పిచ్లపై ఆపోజిట్ బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్ల అవకాశాలను అస్సలు వదులుకోకూడదని, కానీ తాము క్యాచ్లు చేజార్చుకోవడం వల్లే వాళ్ళు అదనంతరం భారీ స్కోర్ బోర్డుపై ఉంచారని అయ్యర్ చెప్పుకొచ్చాడు. చివరి 2 మ్యాచ్ల్లో బౌలింగ్ వైఫల్యం 100% కనిపిస్తుందని, ఒక బంతిని 3 పరుగుల చొప్పున సమర్పించుకుంటే మ్యాచ్ ఫలితంపై ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని బౌలర్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ పరాజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని తదుపరి సిరీస్కి పక్కా వ్యూహాలతో బరిలోకి దిగుతామని అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు. వరుస సిరీస్ పరాజయాలు, టీ20 నెంబర్ 1 ర్యాంకును కోల్పోవడం అయ్యర్ సేనకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. వరల్డ్ ఛాంపియన్ హోదాలో ఉన్న జట్టు ఇలా వరుసగా క్లీన్ స్వీప్ కావడంపై మేనేజ్మెంట్ మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాబోయే సిరీస్లో బౌలింగ్ లోపాలను సరిదిద్దుకొని జట్టు పటిష్టంగా పునరాగమనం చేస్తుందో లేదో చూడాలి. సౌత్స్టామ్ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్లో భారత్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఇంగ్లాండ్ విధించిన 258 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేసి 56 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లాండ్ 4-0తో కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ రికార్డును సృష్టించింది. ఇషాన్ కిషన్ 56, తిలక్ వర్మ 53 అర్ధశతకాలతో పోరాడినప్పటికీ మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో భారత్కు పరాజయం తప్పలేదు. ఈ చారిత్రాత్మక విజయంతో ఇంగ్లాండ్ జట్టు ఐసీసీ అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియాను వెనక్కి నెట్టి అధికారికంగా ప్రపంచ నెంబర్ 1 పీఠాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో సిరీస్లో క్లీన్ స్వీప్ గురవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచి ఛాంపియన్గా నిలిచిన జట్టు ఇప్పుడు నాసిరకమైన బౌలింగ్, ఫీల్డింగ్తో ఉండగా జట్టులా ఆడుతోందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రత్యర్థి ముందుగా బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఆరంభంలోనే ఫీల్డ్ సాల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేసినందుకు భారత్కు మంచి బ్రేక్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత రెండో వికెట్ కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ జోడీ నువ్వా నేనా అన్నట్లుగా టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ రెండో వికెట్కు ఏకంగా 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో బట్లర్ 64 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 131 పరుగులు చేయగా హ్యారీ బ్రూక్ 45 బంతుల్లోనే 95 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఈ మ్యాచ్లో సూర్యవంశీని పక్కన పెట్టి సంజు శాంసన్కు చోటు కల్పించారు. కానీ సంజు 27 పరుగులకే పెవిలియన్ చేరగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 28 పరుగులకే పరిమితమయ్యాడు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు అర్ధశతకాలు సాధించినా జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా మిగతా బ్యాటర్ల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. రన్ రేట్ ఒత్తిడిని పెంచడంతో వరుసగా వికెట్లు కోల్పోయిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులకే పరిమితమై 56 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్కు ప్రారంభంలోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్
వికెట్ పడగొట్టి ప్రసిద్ధ్ కృష్ణ ఒక మంచి బ్రేక్ త్రో ఇచ్చాడు. సాల్ట్ ఇచ్చిన క్యాచ్ను సూర్యాన్ షెట్కే అద్భుతంగా అందుకున్నాడు. అయితే ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన హ్యారీ బ్రూక్ అలాగే బట్లర్తో కలిసి మొత్తం పూర్తిగా ఇన్నింగ్స్నే మార్చేశాడు. వీళ్ళిద్దరూ రెండో వికెట్కు ఏకంగా 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే బట్లర్ కేవలం 51 బంతుల్లోనే తన సెంచరీ మార్కును అందుకున్నాడు. అవుట్ అయ్యే సమయానికి బట్లర్ 64 బంతుల్లో 12 4లు 8 సిక్సర్ల సాయంతో 131 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని భారత్కు కోలుకోలేని దెబ్బతీశాడు. మొత్తంగా తాను ఈ మ్యాచ్లో 95 పరుగులు సాధించి సెంచరీ మిస్ చేసుకున్నాడు. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ మాత్రమే 4 ఓవర్లలో 33 రన్స్ ఇచ్చి కొంతవరకు కట్టడి చేయగలిగాడు. మిగిలిన బౌలర్లందరినీ ఇంగ్లాండ్ బ్యాటర్లు బెంబేలెత్తించారు. అక్షర్ పటేల్ వేసిన ఓ ఓవర్లో బ్రూక్ 2 సిక్సర్లు 1 4తో 25 పరుగులు రాబట్టగా సూర్యాన్ షెట్గే ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. అయితే ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన శివం దూబే ఓవర్ మ్యాచ్లోనే అత్యంత ఆసక్తికరంగా మారింది. ఆ ఓవర్లో 6, 6, 4 వికెట్ 6 చొప్పున ఏకంగా 22 పరుగులు వచ్చాయి. కాకపోతే ఇదే ఓవర్లో దూబే సెంచరీ చేసిన జోస్ బట్లర్ను శ్రేయస్ అయ్యర్ క్యాచ్ ద్వారా అవుట్ చేయడమే కాకుండా ఆ తర్వాత బంతికే జాకబ్ బెథల్ని డకౌట్గా వెనక్కి పంపించడం విశేషం. ఈ మ్యాచ్లో భారత ఫీల్డింగ్ వైఫల్యాలు మరోసారి స్పష్టంగా కనిపించాయి. ప్రిన్స్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్లో శివం దూబే అత్యంత సులువైన క్యాచ్ను వదిలేసి హ్యారీ బ్రూక్ లైఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత బట్లర్ ఇచ్చిన క్యాచ్ను సూర్యాన్ షెట్గే కూడా నేలపాలు చేశాడు. ఈ అందివచ్చిన అవకాశాలను వాడుకున్న ఇంగ్లాండ్ బ్యాటర్లు చివరికి నిర్ణీత 20 ఓవర్లలో ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోర్ను బోర్డుపై ఉంచారు.